హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డిస్కషన్ వరల్డ్. అసలు సైకో థాట్స్ అనేవి ఎలా వస్తాయి? అసలు సైకో ఆలోచనలు ఎందుకు వస్తాయి? పక్కనోడు నాశనం అవ్వాలని ఎందుకు కోరుకుంటాం? పక్కనోడు కింద పడాలని ఎందుకు కోరుకుంటాం? పైకి ఎక్కుతున్నామని చూసి మనము వాడు కింద పడితే బాగుందని ఎందుకు మనం ఆలోచిస్తాం? కింద పడిన చూసి మనం ఎందుకు సంతోషిస్తాం అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చేయడానికి ట్రై చేయండి. నా ఆలోచనలతో మీకు ఏమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకూడదు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, మొన్ననే ఒకడు కొత్త బైక్ కొని హ్యాపీగా బైక్ మీద తిరుగుతూ ఉంటే ఎవరన్నా బైక్ కింద పడి యాక్సిడెంట్ అయ్యి నుజ్జు అయిపోతే బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఇంకోడు బాగా లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉంటుంటే మన జీవితం అంతా సంకనాగిపోయి రోడ్డున పడితే బాగుంది అనిపిస్తుంది. అలాగే ఎవరైనా ఆనందంగా ఉంటే మన జీవితం అంతా దుఃఖాల్లో ఉండాలనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది భూమంతా ఏ గ్రహాంతర వాసులో వచ్చి నాశనం చేస్తే బాగుంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది రష్యా యుక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒకరికొకరు అనుభవంలో వేసుకొని మొత్తం భూమంతా అంతమైపోతే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచిస్తే వీటిని సైకో థాట్స్ అంటారేమో అనిపిస్తుంది. వై బికాజ్ అంటే మనం ఏది సక్సెస్ కాలేక, మనం ఏది సాధించలేక, మనం ఎక్కడ వేసిన గుంగులు అన్నట్లు అక్కడే ఉండి, మనం ఏ పని పాడు చేయక, మనం ఏ పురోగతి సాధించక, ఏ అభివృద్ధి సాధించక ఎందుకు పుట్టామో తెలియదు అన్నట్లుగా ఉంటే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకే ముఖ్యంగా ఎవడు కూడా ఖాళీగా అనేది ఉండకూడదు. ఎవరు చేతనైన పని వాళ్ళు చేస్తూ వెళ్ళిపోవాలి. ఎవరు వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత ప్రగతిని సాధిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటేనే కానీ మనకి హ్యాపీనెస్ అని ఉండదు. మనం హ్యాపీగా ఉండనప్పుడే మనం ఎప్పుడూ కూడా పక్కన కూడా హ్యాపీగా ఉండకూడదు. పక్కన కూడా స్పాయిల్ అయిపోవాలి, పక్కన కూడా నాశనం అయిపోవాలని కోరుకుంటాం. అదే మనము హ్యాపీగా ఉంటే మనం మన కుటుంబాలతో మన లైఫ్ స్టైల్లో మనం ఒక స్టేజ్లో మంచిగా ఉన్నామంటే మనం అలా ఆలోచించాం. అందుకే పేదవాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళని నిందిస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా డబ్బులు సంపాదించారు, ఇలా డబ్బులు సంపాదించారు, వాడు ఎంతమందిని మోసం చేశారు, ఇలాంటి మాటలు ఎప్పుడు పేదవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి కారణం అది కాదు. అంటే మనం చేయలేకపోతాం, మనం అందులో సక్సెస్ కాలేకపోతాం. మనం ఒక పనిలో సక్సెస్ కాలేక మనం పక్కన వాళ్ళు నిందిస్తుంటాం, లేదా పక్కన వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటాం, పక్కన వాళ్ళు లేదంటే కింద పడిపోవడానికి చూస్తాం. అంతేగాని దానికి కారణం అంటూ ఏం లేదు. వై బికాస్ మనము సక్సెస్ కాకూడదు. మనము ఎక్కడ వేసిందో కూడా అక్కడ. ఒకటి సక్సెస్ అయినాడంటే, ఒకటి హ్యాపీగా ఉన్నాడంటే, ఒకటి బైక్లో కార్లో తిరుగుతున్నాడంటే దాని వెంట ఎంత కృషి ఉంటుంది, దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. వాడు స్టెప్ బై స్టెప్ ఎలాగో ఎదిగి ఉంటాడు. కానీ మనం మాత్రం ఎటువంటి ప్లానింగ్ లేకున్నట్లు, ఏ పని పాట లేకున్నట్లు, ఎట్టి తిరుగుతుంటూ జీవితంలో ఒక గోల్ అంటూ లేకున్నట్లు, ఒక స్థానానికి వెళ్ళాలని లక్ష్యం లేకున్నట్లు ఎక్కడ పడిన వాళ్ళు అక్కడే ఉంటే మన జీవితంలో ఏమొస్తాయి? ఒక నిశ్చయంగాను, ఒక ఎందుకు పనికిరాను ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా అక్కడే పడి ఉంటే మనం సైకోల్లా కాకున్నట్లు మళ్ళీ ఇలా మారుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. మనం ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడానికి ట్రై చేయాలి. మనం ఎంతో కొంత అభివృద్ధి పొందడానికి ట్రై చేయాలి. అంతేగాని మనం ఏమి చేయకున్నట్లు, మనం ఏం ప్రయత్నించుకున్నట్లు, మనం ఏం సాధించుకున్నట్లు, మనం ఎందుకు కష్టపడుకున్నట్లు ఉండి మన జీవితాల్లో మనం ఎప్పుడు ఒకేలా లేజీగా ఉంచుకున్నామంటే చివరికి మనము పక్కన కూడా ఆనందాన్ని చూసి మనం అసూయపడే స్టేజ్ నుండి వాడు నాశనం అవ్వాలనే స్టేజ్కి మనం దిగజారుతాం. వీటినే సైకో థాట్స్ అంటారు. అందుకే ఎవడు కూడా ఖాళీగా ఉండదు, ఎవడు కూడా టైంని వేస్ట్ చేయద్దు, ఎవడు కూడా టైంని నాశనం చేసుకోవద్దు. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్, టైం ఈజ్ వెరీ ఫార్చునేట్. ఆ టైంని పాడుకోమంటే మన జీవితంలో దరిద్రం తప్పితే ఏముండదు. కాబట్టి ప్రతి ఒక్కరు డూ హార్డ్ వర్క్, డూ పేషెన్స్. మీ కళలను సాకారం చేసుకోండి. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతే మీరు సమాజంలో గొప్పగా తయారైన వాడే మీరు ఎవరిని చూసి ఆశ్చర్యపడకుండా ఉంటారు.
ఏమి లేని వానికి ఎప్పుడు నిరాశ అవుతుంది. ఏమి లేని వాడికి ఎప్పుడు ఒకరి మీద పడి ఏడవడం సరిపోతుంది. అందుకే ఏదో ఒకటి చేస్తూ అనుకున్న దాంట్లో మనం ఎదగడానికి ట్రై చేయడమే జీవితం. అంటే అభివృద్ధి పొందడమే మనిషి యొక్క జీవితం యొక్క మెయిన్ కాన్సెప్ట్. దీని నుంచి మన జీవితం అనేది ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.